నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలో కురిసిన వడగండ్ల వాన రైతులకు కన్నీరు మిగిలించింది. చేతికొచ్చిన వరి పంట గాలివానకు నేలపాలైంది. భారీగా పంట నష్టం వాటిల్లింది. వరి మొత్తం నేలపాలు కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. యాసంగి పంట ముందస్తుగా వేశామని కానీ నిన్న కురిసినటువంటి వానకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి మరీ పంటపై పెట్టుబడి పెట్టామని వాపోతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. వడగాళ్ళ వర్షంకు మొత్తం పంట నష్టం అయిపోయింది. అసలు ఏం లేదు, మొత్తం రాలిపోయింది పంట. దీనికి ఏమన్నా గవర్నమెంట్ ఏమైనా సహాయం చేయాలని ఎన్ని ఎకరాలు పోయింది? సుమారు 2.5 ఎకరాలు ఉంది సుమారు. అసలు ఏమి లేదు, మొత్తం ఈ ఏరియా చుట్టుపక్కల కూడా మొత్తం ముందేసిన మేము ఈ వేసిన భాగం మొత్తం ఖరాబ్ అయిపోయింది. అసలు ఏమి రాదు ఇప్పుడు పంట, అసలు చేతికే రాదు. మొత్తం ఎకరం మొత్తం కోస్తూ 20 సంచులు కూడా వెళ్ళాయి. కోసిన పంట ఖాళీ మిషన్కి కూడా రావు డబ్బులు, అంత ఘోరంగా అయిపోయింది. మరి ఏందో వర్ణుడు ఈ టైంలో వర్షం పడి మొత్తం వడ్లన్నీ రాలిపోయినాయి. ఈ రాళ్ళ వర్షం పడింది రాత్రి బాగా ఘోరంగా. కాబట్టి ఈ పంట నష్టంని గవర్నమెంట్ ఇప్పియాలని మేము గవర్నమెంట్ దారిని విన్నపించుకుంటున్నాం. దయచేసి రైతుల్ని ఆదుకోవాలి. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ముందేసిన ప్రతి పంట పోయింది. కాబట్టి గవర్నమెంట్ దీన్ని ఆదుకోవాలని మేము మరి ఏందో